పరిస్థితులు జరుగుతున్న చాలా న్యూస్లు మనం చూస్తున్నాం. కిందటి దినాలను చూసినట్లయితే ఒక రాష్ట్రంలో యవన స్త్రీయే పెళ్లి చేసుకుంది, కుమారుని కన్నది. కానీ అక్రమ సంబంధం పెట్టుకున్న కారణాన్ని బట్టి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బిడ్డని పెట్టుకొని మంచిగా బతకవలసిన ఆ స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకొని ఆ బిడ్డకి టార్చర్ పెట్టడం మొదలైంది. అనేకమైన పర్యాయంలో ఆ బిడ్డను కొట్టారు. ఆ బిడ్డకి 53 ముక్కలుగా ఎముకలు విరిగిపోయి ఉన్నాయి. చిన్న బిడ్డ, సంవత్సరం కూడా అవ్వలేదు. అక్రమ సంబంధం పెట్టుకొని ఆడు వచ్చి తన్నడము, ఏమి కొట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ పాపంతో నువ్వు జీవిస్తున్నావు? ఏ శాపంతో జీవిస్తున్నావు నువ్వు? బైబిల్ లేఖనం చెప్తుంది, ఇదిగో నీ భర్త దేవుడి తర్వాత దేవుడు నీ భర్త. నీ భర్తను నువ్వు గౌరవించాలి. నీ భర్త నిన్ను ప్రేమించాలి. నీ ఇద్దరు కలిపి పిల్లలు ప్రేమించాలి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. అప్పుడు ఆ కుటుంబం బాగుపడుతుంది. ఈ కాలంలో కుటుంబాలు చెడిపోవడానికి కారణం ఏంటంటే భక్తి లేదు. ఏదైనా భక్తి చేస్తున్నాం, ఎవరైనా సరే, ఏ భక్తి చేసినా సరే, హిందువైనా ముస్లిం